నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 1వ తారీఖు అక్టోబర్ నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు హస్తాకార్తె. ఈరోజు భాద్రపద మాస బహుళపక్ష చతుర్దశి తిథి రాత్రి 9:39 వరకు, తదుపరి అమావాస్య తిథి. పూర్వ ఫల్గుని నక్షత్రం ఉదయం 9:16 వరకు, తదుపరి ఉత్తర ఫల్గుని నక్షత్రం. శుక్ల యోగం రాత్రి 2:18 వరకు, తదుపరి బ్రహ్మయోగం. భద్ర అంటే విష్టికరణం ఉదయం 8:21 వరకు, శకుని కరణం రాత్రి 9:39 వరకు, తదుపరి చతుష్పాద కరణం ఉంటాయి. సూర్యుడు కన్యా రాశిలో హస్త నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో సాయంత్రం 4:02 వరకు, తదుపరి కన్యా రాశిలో సంచరిస్తాడు. నక్షత్రవర్జం సాయంత్రం 5:24 నుండి రాత్రి 7:12 వరకు. అమృతకాలం రాత్రి 4:15 నుండి రేపు ఉదయం 6:04 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:06 సూర్యాస్తమయం సాయంత్రం 6:05 చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 5:35 చంద్రాస్తమయం సాయంత్రం 5:20 అభిజిత్ ముహూర్తం పగలు 11:42 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:18 వరకు. మరలా రాత్రి 10:53 నుండి 11:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:05 నుండి సాయంత్రం 4:35 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:06 నుండి 1:35 వరకు. యమగండం ఉదయం 9:06 నుండి 10:36 వరకు. ఈరోజు బోధాయన అమావాస్య. బోధాయన ఋషి గొప్ప గణిత శాస్త్రవేత్త. ఆపస్తంభ ఋషికి గురువు. లంబకోణ త్రిభుజంలో కరణం యొక్క పొడవును గణించే విధానాన్ని పైథాగరస్ తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ముందే బోధాయన గుహ్య సూత్రాలలో బోధాయనుడు వివరించారు. బోధాయన సూత్రాలను ఆచరించే కుటుంబ సాంప్రదాయం కలిగిన వారు అమావాస్య తర్పణాలను చతుర్దశి రోజునే ఆచరిస్తారు. మహాభారత యుద్ధ కాలంలో కౌరవులు యుద్ధ ప్రారంభ కార్యక్రమాలను అమావాస్య తిథి రోజు ప్రారంభించాలని ప్రయత్నిస్తూ ఉంటే వారిని నిలువరించడానికి శ్రీకృష్ణుడు ఒకరోజు ముందే అంటే చతుర్దశి తిథి రోజునే అమావాస్య తర్పణాలు ఇచ్చాడు అని, అది చూసి సప్తఋషులు కూడా చతుర్దశి రోజునే అమావాస్య తర్పణాలు ఇవ్వటం ప్రారంభించారు అని, బోధాయన సూత్రికులు కూడా ఆ సంఘటన ఆధారంగా చతుర్దశి రోజున తర్పణాలు ఇవ్వటం ప్రారంభించారు అని, అందుకని ఈ చతుర్దశి రోజును బోధాయన అమావాస్య అని పిలుస్తారు అని పురాణ కథనం. ఈరోజు విషశస్త్ర హత మహాలయం మరియు చతుర్దశి శ్రార్థం. ఈరోజు చతుర్దశి తిథి రోజు మరణించిన కుటుంబ సభ్యులకు శ్రార్థ కార్యక్రమాలు నిర్వర్తించకూడదు. వారికి రేపు అమావాస్య తిథి రోజున శ్రార్థ విధులను నిర్వర్తించాలి. కుటుంబంలో విషం ద్వారా కానీ ఆయుధాల ద్వారా కానీ మరణించిన వారికి, హత్య చేయబడిన వారికి, ఆత్మహత్య చేసుకున్న వారికి, శస్త్రచికిత్స జరుగుతున్నప్పుడు చనిపోయిన వారికి, యుద్ధరంగంలో చనిపోయిన వారికి శ్రార్థ కార్యక్రమాలు నిర్వర్తించడానికి అనుకూలమైన రోజు. ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి. మంగళవారం రోజు బహుళపక్ష చతుర్దశి ఉన్న రోజుని కృష్ణ అంగారక చతుర్దశి అని పిలుస్తారు. ఈరోజు సూర్యగ్రహణం పట్టిన రోజంత పుణ్య దినము అని, పుణ్య నదులలో కాని సముద్రంలో కాని స్నానం చేసి యమ తర్పణం ఇవ్వటం మిక్కిలి ఫలప్రదం అని పురాణ వచనం. వైద్యుతి పర్వకాలం, వైద్యుతి మహాపాతకాలం ఈ రోజు పగలు 11:57 నుండి సాయంత్రం 4:16 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవిగ్రహ క్రాంతి దక్షిణం వైపు, చంద్రగ్రహ క్రాంతి ఉత్తరం వైపు ఒకే 3:28 చేరుకోవడంతో ఈ రోజు మధ్యాహ్నం 1:36 ఇది ఏర్పడుతుంది. మహాపాతకాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.